ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలోని సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 2 సాగునీటి పథకాలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రముఖ ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి ఈరోజు. వార్తల వివరాలు: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం దావోస్ బయలుదేరి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 11 గంటలకు జ్యూరిచ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులపై చర్చిస్తారు. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి హాజరవుతారు. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు పారిశామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలోని సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 2 సాగునీటి పథకాలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. భవిష్యత్తులో ఈ మేడారాన్ని ఇదొక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. మంత్రివర్గ సమావేశం అనంతరం మేడారంలోనే బస చేసిన ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి ఈ ఉదయం నూతనంగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలను ప్రారంభిస్తారు. వనదేవతలకు సారె, బెల్లంతో మొక్కులు సమర్పించి హైదరాబాద్కు తిరిగి ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్లబండ్ల పోటీలను నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు పెట్టడం జరిగింది. ప్రాంత రైతాంగానికి చాలా మంచి పండుగ లాంటిది ఇది. వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ కూడా కొద్దిగా ఆహ్లాదంగా ఇలాంటి పందాలు తిరిగించడం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు లాంటి జిల్లాల్లో ఆనవాయితీగా వస్తుందన్నమాట. సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పెడతా ఉంటారు. రైతులను ప్రోత్సహించడం కోసం వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున స్టాల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పర్యవేక్షణకు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో వ్యాధులు ప్రబలకుండా సాంకేతికతను వినియోగించుకునేందుకు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందుకోసం ఆర్టీజీఎస్లోని అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజరీ ఫర్ రిసిలియంట్ ఎకోసిస్టమ్ అవేర్ ద్వారా రాష్టంలో వ్యాధుల తీవ్రత, వ్యాప్తికి ఉన్న అవకాశాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వాటి నివారణ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో నమోదైన కేసుల వివరాలను కూడా అనుసంధానం చేస్తామని, తద్వారా ప్రాంతాల్లోని పరిస్థితులపై పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకు రాష్టంలోని 13,257 గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపుదల, వ్యాధుల నియంత్రణ, పశుపోషణ ఖర్చులను తగ్గించడం, పశుపోషణపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడి రైతులు ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంక్రాంతి సెలవులు ముగియటంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్కు వెళ్లే వారితో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ కృష్ణ మాట్లాడుతూ ఆస్త్రం యాప్ ద్వారా ప్రతి 5 నిమిషాలకి ప్రతి 10 నిమిషాలకి కంజక్షన్ ఎక్కడ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా సిపి గారు అలాగే డీసీపీ సెరీనా బేగం గారు ఎనీ టైం ఆ యాప్ ద్వారా చూస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది చూడండి అని ఒక 100 మందిని ఈ అదనంగా ఫోర్స్ని ఇచ్చి మాకు హైదరాబాద్ వైపు వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పంపించాము. ఇప్పుడైతే చాలా వరకు నార్మల్ పొజిషన్కి వచ్చింది. ప్రముఖ ప్రజాకవి సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి ఈరోజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా కదిరి మండలం కటారుపల్లిలో వేమన సమాధి వద్ద ఆయన జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. వేదాంతాన్ని అతి సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉండేటట్టు స్వచ్ఛమైన అచ్చమైన తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు యోగి వేమన. వేమన పద్యం గురించి తెలియని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ చొరవతో వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిషాలోని నైనీ ప్రాంతంలో సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు గని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ టెండర్ల దాఖలకు విధించిన అర్హత నిబంధనలపై ఆరోపణలు రావడంతో రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు అర్హత నిబంధనలను సింగరేణి పాలక మండలి ఖరారు చేస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1880117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ వరకు పంపవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కానూరు ఉసులుమర్రు ప్రధాన రహదారి పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పుష్కరాల నాటికి నియోజకవర్గంలో రహదారులను ఆధునీకరించి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో పాటు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో 3.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలోని సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 2 సాగునీటి పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రముఖ ప్రజాకవి సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.